పిల్లొచ్చి గుడ్డుని ఎక్కిరించిందంటాను సామెత ఉంది. చంద్రబాబు గారిని ఎక్కిరించేటటువంటి సొంత పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవాళ్ళు ఆలోచించాలి. అందులో కొంతమంది టీచర్లు ఉన్నారు, లెక్చరర్లు ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, లేకపోతే రకరకాలు ఉన్నారు. వీళ్ళకి తెలియదా అంటే మనకి దరిద్రం ఏంటంటే మన పాఠ్యపుస్తకాలలో వ్యవస్థల గురించి రాయలేదు, బట్టీలు పట్టి చదివించడం వలన వచ్చినటువంటి వ్యవస్థ అనేటటువంటిది ఏంటో చంద్రబాబు గారికి బాగా తెలుసు. ఆయన పరిపాలించింది అధికార యంత్రాంగంతోనే. ఒకనాడు చంద్రబాబు గారికి మంచి పేరు ఎట్లెందుకు వచ్చింది? ఓ మాస్ లీడర్ అయిన ఎన్టీఆర్ని గద్దెదించి ఆ పదవిని తీసుకున్నటువంటి చంద్రబాబుని ఎందుకని చెప్పేసి ఆ రోజున ప్రజలు ఆదరించారంటే ఐఏఎస్ ఐపీఎస్ల పాలనే ఆ రోజున జరిగింది. పరిపాలన చేసేది ఐఏఎస్లు ఐపీఎస్లే. ప్రభుత్వం అనేటటువంటిది ఫెసిలిటేటర్, ఏం చెయ్యాలో చెప్తుంది, వాళ్ళు పర్ఫెక్ట్గా అమలు చేస్తారు. ఆ రోజున ఐపీఎస్లు ఐఏఎస్లు బాధ్యతగా చేయబట్టినే కదా ఆయనకి ఇవాళకి కూడా మంచి అడ్మినిస్ట్రేటర్ అని పేరు వచ్చింది. ఆ వ్యవస్థనే కొలాప్స్ చేసేద్దాం అని జగన్ చేస్తున్నాడంటేనే కదా రాజశేఖర రెడ్డి మీద ఎందుకు కోపం వచ్చింది జనానికి. ఐఏఎస్లు ఐపీఎస్ల వ్యవస్థ తప్పు చేస్తుంటే అంటే తప్పుని సమర్థించుకుంటూ వచ్చారు, రాజశేఖర రెడ్డి ఏ తప్పు చేసినా అని. అట్లాగే జగన్మోహన్ రెడ్డి ఏం మాట చెప్పినా విన్నాడనినే కదా. అలా కాకుండా ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చెయ్యాలన్నది చంద్రబాబు గారు చెప్పేది, రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలని. ఆయన వ్యవస్థని బాగు చేస్తుంటే అకస్మాత్తుగా ఐఏఎస్ని బెదిరించేటటువంటి కాన్సెప్ట్కి వస్తే అప్పుడు జీవీ రెడ్డి విషయంలో చంద్రబాబు గారు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఆయనకి అనేక మంది పాఠాలు చెప్తున్నారన్నమాట. ఆయన ఎట్లా చేయడం కరెక్ట్ కాదు, ఐఏఎస్లు వెనకేసుకొస్తాడు, ఐపీఎస్లు వెనకేసుకొస్తాడు, ఎప్పుడు ఇదేనా, పార్టీలో ఎప్పటికీ మార్పు రాదా, మనం మారకపోతే ఎట్లాంటిది. ఐఏఎస్ లేకుండా పరిపాలన ఎమ్మెల్యే చేస్తాడా? లేకపోతే కనుక దాన్ని ఏమంటారు ట్రస్ట్ బోర్డు మెంబర్లు చేస్తారా? లేకపోతే కనుక నామినేటెడ్ పదవుల్లో ఉన్నోళ్ళు చేస్తారా? ఎంపీలు చేస్తారా? శాసన నిర్మాణ వ్యవస్థ ఏం చేస్తుంది? శాసనాలు తయారు చేస్తా అంతే. శాసన వ్యవస్థ అసెంబ్లీ దాన్ని ఆచరణలో పెట్టేది అధికారులే. అలాగని వాళ్ళనేమి నెత్తినేమి వేసుకురారు. ఎక్కడ ఎవరిని కంట్రోల్ చేయాలో బాబుకి తెలుసు. బాబుకి నీతులు చెప్పడం అంటే తాతకి దగ్గులు నేర్పినట్టే. కాస్త ఆలోచించుకుంటే బెటర్.